నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని తెలుగుదేశం పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షుడు పులిమి సీనయ్య వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామ్మూర్తి నాయుడుకు తెలుగుదేశం పార్టీ నాయకులు నివాళులర్పించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ రామ్మూర్తి నాయుడు క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా అందరి మన్ననలు పొందాలని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాసిం సునీల్ గారి ఆదేశాల ప్రకారం క్యాంప్ కార్యాలయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు నారా రామ్మూర్తి గారు మరణం పార్టీకి చాలా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. నిన్నటి దినాన మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడైనటువంటి శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారు చనిపోవడం నిజంగా చాలా విచారకరం. ఆయన తెలుగుదేశం పార్టీలో చురుకుగా ఉన్న సమయంలో వాళ్ళ అన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన నియోజకవర్గంలో చంద్రగిరి, కుప్పం నియోజకవర్గాల్లో అన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటూ 94 నుంచి 99 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా గెలిచి సేవలు అందించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆదేశానుసారం మా అధ్యక్షులు పులి శ్రీనివాస్ గారి సూచనల మేరకు పార్టీ కార్యాలయంలో మా జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి స్వయాన తమ్ముడైనటువంటి శ్రీ రామ్మూర్తి నాయుడు గారు అనారోగ్య కారణాల వల్ల నిన్న చనిపోవడం జరిగింది. రామ్మూర్తి నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఒక సీనియర్ నాయకుడిగా ఉంటూ 94-99 సంవత్సరం కాలంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నటువంటి గొప్ప నాయకుడు ఆయన. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు గౌరవ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు శ్రీ పులిమి శ్రీనివాసులు గారి ఆధ్వర్యాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సోదరుడు చంద్రగిరి నియోజకవర్గానికి 1994-99 మధ్యలో శాసనసభ్యులుగా పనిచేసిన మాజీ శాసనసభ్యులు శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ నిన్నటి దినమున 12 గంటలకి ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆదేశానుసారం పెద్దలు పులిమి శ్రీనివాసులు గారి సూచనలకు పెద్దలు గౌరవనీయులు మాన్యశ్రీ నారా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గారు నిన్నటి రోజున తుది శ్వాస విడవడం తెలుగుదేశం పార్టీకి చాలా బాధాకరమైనటువంటి దినంగా మనం సంతాప దినంగా ప్రకటించుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు
రెడ్డి కమ్యూనిటీలోని పేదలకు సేవ చేయాలనే ఆశయంతో ప్రారంభమైన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి రాజా పోషకులు డాక్టర్ జనార్దన్ రెడ్డి మరియు డాక్టర్ రోహిణి అందిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయకమని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు బ్రజేంద్ర రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం నిర్వహించారు. ప్రతి నెల 3వ ఆదివారం సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో డాక్టర్ సిఆర్ రెడ్డి పథకం అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంపిక చేసిన రెడ్డి కమ్యూనిటీకి చెందిన పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు బ్రజేంద్ర రెడ్డి మాట్లాడుతూ 2018 సంవత్సరంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రారంభించామని, ఆనాటి నుంచి డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమన్నారు. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా ప్రతి నెల క్రమం తప్పకుండా పేదలకు నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమన్నారు. చదువులో రాణిస్తున్న రెడ్డి కమ్యూనిటీ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు సంక్షేమ సంఘం ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ గారికి, అదేవిధంగా 2వ పట్టణ శాఖ అధ్యక్షులు మణి శ్రీనివాసరెడ్డి గారికి, 1వ పట్టణ శాఖ ఉపాధ్యక్షులు ఎర్రమాక కృష్ణారెడ్డి గారికి, రూరల్ ఉపాధ్యక్షులు లోక కృష్ణారెడ్డి గారికి, 2వ పట్టణ శాఖ సహా కార్యదర్శిగా ఉన్నటువంటి డి కిషోర్ రెడ్డి గారికి, ఆత్మీయ రెడ్డి బంధువులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఒక మంచి ఆశయంతో 2018 సంవత్సరంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడింది. రాజపోషకులుగా, సమాజ సేవకులుగా, ప్రజా డాక్టర్లుగా సేవలు అందించడంతో పాటు ప్రజానికానికి ఎప్పుడు అందుబాటులో ఉండేటటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి సార్ కానీ, రోహిణి మేడం కానీ ఈ సంస్థకి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి రాజపోషకులుగా ఉంటూ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తూ విలువైనటువంటి సర్వీస్ని అందించేటటువంటి మొట్టమొదటి కార్యక్రమం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా. 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి చాలా అందరికీ ముఖ్యంగా రెడ్డీస్లో కూడా చాలా పేదవాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి ఏదో ఒకటి మనం చేయాలన్న తలంపుతోనే వెంటనే మనం చేద్దామని చెప్పి నిరాటంకంగా ప్రతి నెలలో 3వ ఆదివారం పలసరుకులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏదైనా సరే హెల్త్ పరంగా ఏదైనా ఉన్నా కూడా మనం కానీ కొద్దిగా తెలియజేసిన వెంటనే వాళ్ళు చూడడం అనేది వాళ్ళ యొక్క శుభ్రతత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇదే కాకుండా ఏం చెప్తున్నారంటే పెద్దలు కూడా గున్నం సేవా ట్రస్ట్ కానీ మనకి ఇంద్రసేనప్పలు కానీ మనకి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్, విద్య అనేది చాలా ముఖ్యమైనది. ఎడ్యుకేషన్లో కూడా ఎలా అంటే ప్యూర్ మెరిట్ ఉండాలి. ఇప్పుడు మనం సహాయం చేయాల్సింది ప్యూర్ మెరిట్, లేదా పూర్తిగా లేకుండా ఏదైనా ఫీజులు కట్టుకోగలిగితే అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం చేద్దామని చెప్పి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మిగతా కార్యక్రమాలు కూడా డాక్టర్ల యొక్క సహకారంతో, పెద్దల యొక్క సహకారంతో జరుగుతూ ఉంది. ఇది అందరి కార్యక్రమం. అందరూ కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా మనందరం ఒకటే, మనం ఒకరికొకరు ఐక్యంగా ఉండాలని కోసం ఏర్పడింది మాత్రమే సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం. అందరూ కూడా దీనికి చేయూతనివ్వాలని, లబ్ధిదారులు కూడా మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేసుకుంటూ అందరి తరఫున డాక్టర్ గారికి, డాక్టర్ అమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు చేస్తున్న సేవా కార్యక్రమాలకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సంఘం డైరీ మాధవరెడ్డి దాతృత్వంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. దాతల సహకారంతో జన విజ్ఞాన వేదిక ప్రతి నెల 3వ ఆదివారం ఎంపిక చేసిన దివ్యాంగులకు కూరగాయలు మరియు గుడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో దివ్యాంగులకు కూరగాయలు మరియు గుడ్లు అందజేశారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ
జన విజ్ఞాన వేదిక ప్రజల్లో మూఢ నమ్మకాలను పోగొట్టేందుకు ప్రయత్నిస్తూ పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, అందుకు దాతలు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేబీబీ అధ్యక్షులు వేగురు రాజేంద్ర ప్రసాద్, చందు నారాయణ, పురుషోత్తంరావు, గుర్రం విజయబాబు, సుమన్ రెడ్డి, ఇబ్రహీం, జానా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వారంలో నా స్నేహితుడు సంఘం డైరీలో ఉన్నటువంటి మాధవరెడ్డి గారు వీళ్ళందరికీ ఇవ్వాలని ఇచ్చినందుకు వారి కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వీరందరికీ ఒక మంచి కార్యక్రమం చేయాలని తమ్ముడు సుధీర్ మాకు సూచించిన తర్వాత మా తోచినంతగా మీకు చిన్న హెల్ప్ చేయాలని ఈ కార్యక్రమాన్ని మేము దాదాపు 1.5 సంవత్సరం నుంచి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం చేసేదానికి మాకు అడిగిన వెంటనే ఈ రిటైర్డ్ ఉద్యోగుల భవనాన్ని ఉచితంగా మాకు ఇస్తున్నటువంటి విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షులు భాషా గారికి, వారి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేదే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేయాలని అనుకొని ఈ కార్యక్రమాలు చేసే క్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్లో గత 10 సంవత్సరాల నుంచి కూడా గర్భిణీ స్త్రీలందరికీ భోజన పంపిణీ కార్యక్రమం చేయడం మనకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో, అంతకుమించి మా విభిన్న ప్రతిభావంతులైనటువంటి మా వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సహాయం చేయడం వల్ల మేము అంతే సంతోషాన్ని పొందుతున్నాం. మా చేతనైనంత వరకు మీకు ఇంకా ఎక్కువ సహాయం చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని మీకు చేసే అవకాశం ఇచ్చిన తమ్ముడు సుధీర్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్డి సంస్థలో గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను నేను. ఆ గౌరవాధ్యక్షుడిని మీకు ఇవ్వడం నిజంగా నేను గౌరవంగా భావిస్తూ ఇంకా మీకు మంచి చేసే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుందని, ఈ ప్రక్రియలో భాగంగా గూడూరు నియోజకవర్గ పరిధిలో 7,000కు పైగా సభ్యత్వాలు ఇప్పటికే నమోదయ్యాయని గూడూరు మండల ఆర్ఓ విశ్వనాథన్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకుల సమావేశమే సభ్యత్వ నమోదు కార్యక్రమంపై విశ్లేషించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు మాట్లాడుతూ, ఇప్పటి వరకు నమోదైన సభ్యత్వాలను జిల్లా కమిటీకి పంపడం జరుగుతుందని, అక్కడ వాటిని పరిశీలించిన అనంతరం క్రియాశీలక సభ్యులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన ప్రజల నుంచి వస్తుందని తెలియజేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటూ ఉండడంతో పార్టీ శ్రేణులలో నూతన ఉత్తేజం నెలకొందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ, బీజేపీ నాయకులు దయాకర్ తదితరులు సురేష్ బాబు, ప్రభాకర్, సీనయ్య, బాలమణి, బిందురెడ్డి, శ్రీనివాసులు, సురేష్, డి శ్రీనివాసులు, శివ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొంత సభ్యత్వం 6 సంవత్సరాల క్రితం పూర్తి సభ్యత్వం చేసే ప్రక్రియ మొదలు పెడుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం భారతదేశంలో ఉన్న అందరు బీజేపీ నాయకులు సానుభూతి పరులుగా బీజేపీ సభ్యత్వం చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. సంస్థాగతంలో భాగంగా ఈరోజు గూడూరు టౌన్కి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 7,800 పైచిలకు సభ్యత్వాలు చేశారు. ఈ సభ్యత్వాలన్నీ పరిశీలించి ఇందులో ఎంతమంది క్రియాశీలక సభ్యత్వం అర్హతవుతుందో వాళ్ళని పరిశీలించి ఆ డేటాని జిల్లా పార్టీకి పంపించి దాని తర్వాత మండల కమిటీలు, బూత్ కమిటీ ఎలక్షన్ జరుగుతుంది. ఇది ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి భారతీయ జనతా పార్టీ సాధారణ చేసుకున్న ప్రక్రియ. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని మెచ్చి చాలామంది మోడీ గారి అభిమానులు కావచ్చు, ఇతరితర అభివృద్ధి కార్యక్రమాలు చాలామంది మెచ్చి భారతీయ జనతా పార్టీకి స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాలు చేస్తున్నారు. పార్టీ క్యాడర్లో కూడా చాలా ఉత్సాహం పెరిగింది. ఎవరైతే తెలుగుదేశం జనసేనకి సంబంధం లేని వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళు మెజారిటీ కార్యకర్తలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, బీజేపీలో స్వచ్ఛందంగా వచ్చి చేసుకుంటున్నారు. వాళ్ళకందరికీ స్వాగతం పలుకుతూ రాబోయే 2-3 నెలల్లోనే కొత్త మండల కమిటీలు వస్తాయని, అలాగే జిల్లా కమిటీలు కూడా వస్తాయని ఆశిస్తూ భారతీయ జనతా పార్టీ గూడూరు మండల కమిటీకి ఎక్కువగా సభ్యత్వం చేసినందుకు జిల్లా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఏబీవీపీ నాయకుని కథను ఆధారంగా చేసుకుని సినిమాలు నిర్మించడం శుభపరిణామమని ఏబీవీపీ నాయకుడు మనోజ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఒక సినిమా థియేటర్లో జితేందర్ రెడ్డి సినిమా ప్రదర్శన సందర్భంగా జితేందర్ రెడ్డి చిత్రపటానికి ఏబీవీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వందే
ఈరోజు గూడూరు పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏబీవీపీ ముద్దుబిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి జితేంద్ర అన్న గారి టైగర్ జితేంద్ర అన్న గారి సినిమాను జితేంద్ర రెడ్డి సినిమాను ఈరోజు గూడూరులో ప్రదర్శిస్తున్నాము. ఎందుకంటే విద్యార్థుల్లో దేశభక్తిని నింపాలి. ఈరోజు దేశం కోసం చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఏబీవీపీ నుంచి టైగర్ జితేంద్ర అన్న గారి అనేక మంది ఈరోజు ఏబీవీపీ నాయకులు దేశం కోసం చనిపోయారు. మేము ఒకటే చెప్తున్నాం, విద్యార్థుల్లో దేశభక్తిని నింపాలి. ఈరోజు విద్యార్థులు దేశం కోసం పనిచేయాలి. ఈ దేశం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్క విద్యార్థి యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క జితేందర్ రెడ్డి గారి సినిమాని ప్రదర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా జితేందర్ రెడ్డి గారు ఏబీవీపీలో పనిచేస్తూ ఈ యొక్క దేశం కోసం పనిచేస్తూ ఈ యొక్క దేశం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పి నక్సలైట్ చేతుల్లో చనిపోయినటువంటి వ్యక్తి జితేందర్ రెడ్డి గారు. దాదాపు నక్సలైట్లు 72 బుల్లెట్లు ఆయన శరీరంలో నింపితే కూడా భయపడకుండా ప్రాణాలను వదిలేస్తాననే కేర్ కూడా లేకుండా ఈ దేశం కోసం చనిపోతున్నాను, ఈ దేశం కోసం నేను చనిపోతున్నాను, నాలాంటి జితేందర్ రెడ్డి చాలా మంది వస్తారు ఈ దేశం కోసం అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి జితేందర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకెళ్ళాలి, ఈ దేశం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ జితేందర్ రెడ్డి సినిమాను ఏబీపీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అనేక మంది విద్యార్థులు, యువత, మహిళామూర్తులు కానీ అదేవిధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఈ సినిమాను చూడడానికి వచ్చారు. ఈ సినిమాని విజయవంతం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దేశభక్తి సినిమాల్ని ఖచ్చితంగా ప్రజల్లో మూఢ నమ్మకాలను పారద్రోలాలి అంటే సైన్స్ పై అవగాహన కల్పించాలని జన విజ్ఞాన వేదిక విద్యార్థులకు చెకుముకి టాలెంట్ టెస్ట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారని చిల్లకూరు ఎంఈఓ రాఫూఫ్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు గ్రామంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో చెకుముకి టాలెంట్ టెస్టులో మండల స్థాయిలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చెకుముకి టాలెంట్ టెస్టులు విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసిన కార్యక్రమంలో పాల్గొన్న చిల్లకూరు ఎంఈఓ రావ్ మాట్లాడుతూ ఈ తరహా పోటీలలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా వారిలోని ఆత్మస్థైర్యం మరింత పెరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న జన విజ్ఞాన వేదిక సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంచి పేరున్న ఐఐటీస్లో ఎంపిక చేసుకోవడం అభినందనీయం. అయితే పిల్లల్లో ఈ శాస్త్రీయ వైద్యంలో పెంపొందింపజేయడానికి సైంటిఫిక్ క్యాంపర్ ఇప్పించడానికి గాను చేసే అనేక కార్యక్రమాల్లో కూడా మనం వాటిని గమనించి మన నెగిటివ్లు కూడా అక్కడ సంభవిస్తే ఆ అంధవిశ్వాసాలకు లోను కాకుండా మన రిలీజియన్ కాకుండా ప్రపంచ రిలీజియన్ సంస్కృతి ఉంది. తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సైన్స్ సంబంధించి నా దేశం వరకు నిత్య జీవితం డైలీ లైఫ్ అంతా సైన్సే. నీ ఆహారం సైన్సే, నువ్వు వేసుకున్న దుస్తులు సైన్సే, నువ్వు పీల్చే గాలి కూడా సైన్సే, నువ్వు పెంచే చెట్టు కూడా సైన్సే. అటువంటి సైన్స్ సంబంధించి ఇప్పుడు మన దేశంలో అనేక రకాల దుష్పరిణామాలు, సైట్కి తీసుకెళ్ళడం, జ్యోతిష్యం అని రకరకాలుగా పబ్బం పడుకునే ఆ యొక్క దొంగ స్వామిని మనం నమ్మడానికి ఒక సైన్స్ ఆధారం. సైన్స్ వల్లనే మనం కూడా చూసుకుంటాం. అట్లాగే మూఢనమ్మకాలు ఎక్కువగా ఇప్పుడు టౌన్లో తగ్గినాయి కానీ పల్లెల్లో ఇంకా ఉన్నాయి. హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ కంటే ముందు ఆ యొక్క మంత్రవేశ్వర గారికి లేదా లింగాలని రకరకాలుగా తాయితులని అవింకా నమ్ముతున్నారు. వాటిని ఖండించాలా? ఖచ్చితంగా మనకు సైన్స్ చదివి వచ్చిన డాక్టర్లు కాబట్టి మన హెల్త్ని వాళ్ళే బాగా చేస్తారు. అట్లాగే జనజ్ఞాన వేదిక ఇంకో గొప్ప కార్యక్రమం చేసుకుంటుంది. ప్రతి నెల గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి 9వ తేదీ ప్రతి నెల హెల్త్ చెకప్ ఉంటుంది. అది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటుంది. మధ్యాహ్నం వాళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేస్తున్న జనజ్ఞాన వేదికకి నా యొక్క 100 కోటి వందనాలు తెలియజేస్తున్నాను.
సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికలు జరపాలని తహసీల్దార్ ఈ రమాదేవి మండల శాఖ అధికారులకు నిర్దేశించారు. సైదాపురం సంఘమిత్ర కార్యాలయంలో శనివారం సాగునీటి సంఘాల ఎన్నికలపై ఇరిగేషన్ డిఈ అధ్యక్షతన అధికారులకు శిక్షణ కార్యక్రమంలో నిర్దేశం చేశారు. సైదాపురంలోని సంఘమిత్ర కార్యాలయంలో సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన శిక్షణ తరగతుల్లో పాల్గొన్న సైదాపురం మండలం తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ చేతులు ఎత్తే విధానంలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఈ ఎన్నికలు వివాదరహితంగా ప్రశాంతంగా రైతులకు అవగాహనతో ఎన్నికలు జరగాలని సూచనలు తెలిపారు. 2019లో జరిగిన విడుదలైన జీవో ప్రకారం ఎన్నికల నిర్వహణ జరుగుతాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణపై ఏఈఓ, ఏపీఓ, విఏఏలు, బీఆర్ఓలకు ఎన్నికల విధి విధానాలను వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఎన్ అనురాధ, అగ్రికల్చర్ అధికారిని హైమవతి, ఏపీఓ, గ్రామ అగ్రికల్చర్ అధికారులు, బీఆర్ఓలు పాల్గొన్నారు. ఈఓ గారు రాయాలి, మా నాయన సంతకం పెట్టుకుంటే వెళ్ళిపోయినాడు, అందుకని ఈఓ గారు సంతకం మీరు డిక్లేర్ చేస్తారు. రెవెన్యూ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు అంటే జనరల్ ఎలక్షన్ కండక్ట్ చేస్తుంటారు. వాటితో పోల్చుకుంటే సైదాపురం మండలంలో వాటర్ యూజర్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఈఓలకి, ఏఈఓలకి, పీఓలకి, ఏపీఓలకి అందరికీ కలిపి ట్రైనింగ్ క్లాస్ అనేది నిర్వహించడం జరిగింది. ఎలక్షన్ రోజు మనం ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనే విషయం మీద అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సంబంధించి మన పీఓలు, ఏపీఓలు అందరూ కూడా రేపు ఎలక్షన్ నిర్వహించడానికి అందరూ కూడా సంసిద్ధంగా తయారైనారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సాఫీగా జరిగే దానికోసంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ రామకృష్ణ గీతా మందిరంలో నూతన విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం వేద పండితుల ఆధ్వర్యంలో నూతన విగ్రహాలకు విశేష పూజల అభిషేకాలు నిర్వహించారు. భక్తులు దేవస్థానంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ట ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. కృష్ణమందిర సన్నిధి రుక్మిణి సత్యభామాసమేత శ్రీ వేణుగోపాల స్వామి నూతన ఉత్సవ పంచలోహ విగ్రహ సంప్రోక్షణార్థం విశేష సమశ్చాయుస్తదాయోగమస్తుతే రుక్మిణి సత్యభామాసమేత శ్రీ వేణుగోపాల స్వామి అవాహయ అవాహన సమర్పయ మాసంతరికల్పయామి ధర్మాణి ధారయేణ రుక్మిణి సత్యభామాసమేత వేణుగోపాల స్వామి ఆలయో ఆజ్యం సమర్పయామి ఆరాజస్య ప్రసవో జగం యాదా యావా పృథివీ విశ్వజన को बुजुर्ग के साथ ओम सन्नो वेदया भवत वेदे सन्नो वैश्रवसनः सर्वा जगत्सर्वते सर्वः चेतन चेतयते सृष्ट्या एको लोकान् जभवत्पाद सर्वान् अस्रावाद साभोमिं विश्वाधारत्वा आद्यनिष्कर्धजाङ्घुलम् अनुधन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मी उभयतु मां देवसगकीर्तिश्च मणि आतोतायामं च पूरुषः पादोऽस्या विश्वाभूतानि त्रिभारस्यामृतं दिवि त्रिभारोद्वरुदैर्पुरुषः అమృతము చూడమ
మాట ఆనందాలకే మరది పిండాడే తనితో శ్రీ వెంకటేశు తానే వచ్చే పిండాడే కొమరి వయస్సు ఈ తోడి కుడుతున్నా जनिष्यमानां च अमृतेदस्ये प्रदीप्तिता मदर्वविदं मे गोपाय रसवर्णमियायुष्ये गोपाय द्विपादे चतुष्पदः श्रियन्कान्दाय कल्याणनिधेना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मी सवि प्रमालो शुभ्रो विप्रमयच्छुषे తిరుపతి జిల్లా వాకాడు మండల దుగరాజపట్నం మల్లం రోడ్డు మార్గంలో గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని గుర్తించినట్లు వాకాడు పోలీసులు మీడియాకు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు వాకాడు పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని కోరారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.